వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే నేను పోస్ట్ చేసిన వీడియోలోనండి పైపింగ్ థ్రెడ్ పోస్టింగ్ చేశాను కదా, మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా వీడియో. అది పైపింగ్ థ్రెడ్ మామూలుగా నేను వన్ సైడ్ పాదంతో వేసి చూపించానండి. ఇప్పుడు ఇది నేను రెండో రకమైంది పైపింగ్ థ్రెడ్ అనమాట. థ్రెడ్ అనేది పక్కన పడకుండా మనం స్టిచ్ చేసుకునే పాదాన్ని మార్చుకోకుండా, అలాగే ఇన్విజిబుల్ ఖర్చు కనపడకుండా థ్రెడ్ అనేది చాలా వెరైటీగా మన కొత్త రకంగా నేను మీకు ఏది చూపిస్తున్నానండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. మీరు ఒక్కసారి ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ థ్రెడ్ని వేసుకునేది ఎలాగో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగ ఆపట్టు క్లాత్లో నుంచి నేనైతే క్రాస్గా ఇలాగ మనకి మెడ చుట్టూరు ఎంత క్లాత్ అవసరం అవుతుందో అంత క్లాత్ని నేను తీసుకున్నానండి. పైపింగ్ థ్రెడ్ని ఏ విధంగా వేయాలో మీకు చూపిస్తున్నానండి. నేను థ్రెడ్లో రెండు రకాలు చూపిస్తున్నాను. ఇది లావుగా ఉన్న థ్రెడ్ అండి. ఇప్పుడు రెండోసారి చూపించిన థ్రెడ్ వచ్చేసి సన్నగా ఉంటుంది అనమాట. ఈ రెండింటి మధ్యలో మీడియం సైజు ఉంటుంది. అదైతే లేదండి, నేను చిన్న థ్రెడ్ తోటి సన్నగా ఉన్న థ్రెడ్ తోటి అయితే వేస్తున్నాను అనమాట. ఈ సన్నగా ఉన్నది ఎందుకు వేస్తున్నానంటే మనకి పాదాన్ని మార్చకుండా వేయాలి అనుకుంటే లాస్ట్ సైజులు ఉంటాయండి. ఇది నేను వాడేదైతే ఇప్పుడు చిన్న సైజు అనమాట, లాస్ట్ సైజు. ఈ థ్రెడ్ని ఇలా మధ్యలోకి మడత తిప్పుకుని నేనైతే 1.5 ఎడల్పులో క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. వేస్ట్ అంతా నేను లాస్ట్కి చివరి వరకు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను చెప్పేది మీకు అర్థం కాదనమాట. పైపింగ్ని ఏ విధంగా వేస్తున్నానో చూడండి. నేను మధ్యలోకి పైపింగ్ పెట్టేసి సెంటర్లో ఫోల్డ్ చేయండి. ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ఇలా పెన్ను కానీ పెన్సిల్ కానీ ఉంటే ఇక్కడ పాదం దగ్గర నొక్కు పట్టి, పాదం మీద నొక్కు పట్టక్కర్లేదండి, పాదం బయటికి ఇలాగ పెన్సిల్ కానీ పెన్ను కానీ నొక్కు పెట్టి ఇలాగ థ్రెడ్ మీద దారాన్ని పడకుండా మనం థ్రెడ్ పక్కన కుట్టుబడేలాగా స్టిచ్చింగ్ అనేది వస్తుందండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చేలాగా బొటిక్లో మీరు ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ చూస్తున్నారో ఖర్చులు కనపడకుండా లోపలికి ఉండేలాగా అదే విధముగా నేనైతే బ్లౌజ్ థ్రెడ్ని ఏ విధంగా వేస్తున్నానో చూపిస్తున్నానండి. చివరి వరకు కూడాను ఇంతే. ఇలా సన్నగా ఉన్న థ్రెడ్నే వాడండి. మీరు కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎంత బాగుంటుందంటే లాస్ట్ వరకు మీరు చూడండి ఫ్రెండ్స్. ఇలాగ మొత్తం థ్రెడ్ మీద పడకుండా, పైపింగ్ థ్రెడ్ మీద కుట్టు పడకుండా దాని పక్క నుంచి పడాలంటే ఇలాగ పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అలాగా పెట్టి నేను చూపిస్తున్నాను. చూసారు కదా పాదం దగ్గర ఎలాగ దారం పడుతుందో ఇలాగ మొత్తం లాస్ట్కి చివరి వరకు అలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఎక్కడ ఉబ్బులు అనేది మనకి ముడతలు అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ని కట్ చేసేయండి. మొత్తం థ్రెడ్ చుట్టూరు ఉన్న క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంచుకుని, ఖర్చు కోసం అదైనా సరే ఉంచుకుని ఇలా మొత్తం కట్ చేసేయండి ఫ్రెండ్స్. నీట్గా వచ్చేలాగా ఒక చోటని ఎక్కువ ఒక చోటని తక్కువ అలా కట్ చేయొద్దు అనమాట. మొత్తం ఇలా వచ్చేసిన తర్వాత వేస్ట్ అంతా తీసి పక్కన పడేయండి. ఈ థ్రెడ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చూసారు కదా, బాగుంది కదా, చాలా నీట్గా వచ్చిందండి. అంటే మనం పైపింగ్ థ్రెడ్ ఎన్ని విధాలుగా వేయాలో వేసుకోవచ్చు, మీకు చూపించడానికి వీడియో చేస్తున్నానండి. నచ్చితే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే కోరుకుంటున్నా. ఇదిగోండి ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను క్రాస్ ముక్కలో మెడపట్టీకి మనం ఏ విధంగా మెడ చుట్టూరు క్లాత్ని అనేది ఏ విధంగా వేసుకుంటాం మెడపట్టీ కోసం అదైతే కట్ చేస్తున్నానండి. మెడ చుట్టూరుకి మనకి ఎంత అవసరం అయిద్దో అన్ని ముక్కల పీసులు అనేది క్రాస్గా తీసుకోండి. ఈ క్రాస్గా తీసుకున్న ముక్కలు మొత్తం కూడాను క్రాస్గా కట్ చేసుకుని ఇలాగ ఒక ముక్కకు ఒక ముక్క జత చేసుకుని జాయింట్ చేసుకుని అతుకులు అనేది ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఫినిషింగ్ రావాలి. మీకు ఒక్కసారి చూస్తే అర్థం కాదండి. బిగినర్స్లో స్టార్టింగ్లో మీరు ఇప్పుడే కనుక చూసినట్లయితే రాదండి. ఒకసారి చూడండి వీడియో మొత్తం, మీరు చివరి వరకు చూడాల్సిందే. ఎందుకంటే నా కోసం చెప్పట్లేదండి, మీరు ఏదైనా నేర్చుకోవాలి, మీకు రావాలి ఏదైనా సరే అనుకుంటే కనుక ఒక్కసారి నేను ఎన్ని విధాలుగా పైపింగ్ థ్రెడ్లు వేస్తాను నా ఛానల్లో చాలా విధాలుగా వేసానండి. నిన్న ఒక థ్రెడ్ తోటి ఏ విధంగా వేయాలో చూపించాను, అదొక రకం. ఇప్పుడు నేను వేసేది రెండో రకం. ఇంకా 4-5 రకాలు ఉన్నాయండి, అవి మన ఛానల్లో ఉన్నాయి. మీరు వెళ్తే కనుక పైపింగ్ థ్రెడ్ వేసే విధానం చాలా సింపుల్ మార్జిన్లో వేసింది ఉంది. అలాగని మనకి కొంచెం నీట్గా ఫినిషింగ్ రావాలి, ఖర్చులు కనపడకూడదంటే కనుక అలా కూడా ఉందండి. ఇదిగోండి నేనైతే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెడీ చేసేసి
జాయింట్లు కూడా అతికేసేసుకుని ఇక్కడ రెడీగా పెట్టేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను కదా గ్రీన్ కలర్ది. ఫస్ట్ అయితే అది వేసేసుకోండి. ఇది ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ పైనుంచి వేస్తాం కదా రెడ్ కలర్ది, అవి ఖర్చులు పైకి ఉండేలాగా పెట్టుకోండి, ఎందుకంటే ఖర్చులు కిందకు ఉండకూడదు అనమాట. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ది థ్రెడ్ వేసింది ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచాను కదండి. స్టార్టింగ్ ఫస్ట్ అయితే థ్రెడ్ పైపింగ్ పెట్టండి. పైన ఇప్పుడు రెడ్ కలర్ క్లాత్ పెట్టండి. అంటే నేను మెడపట్టి కోసం కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇవి కూడా ఖర్చులు పైకి ఉండేలాగా చూసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కానీ చూస్తే ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. ముందు ఒక లైక్ ఇచ్చేసి ఛానల్లోకి వచ్చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పని మీకు మళ్ళీ మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక నెక్స్ట్ టైం మీరు నేర్చుకోండి, చూడండి. ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ పైపింగ్ థ్రెడ్ మీద పక్కనే పడాలన్నమాట. థ్రెడ్ పక్కన పడాలి దారం కుట్లు అనేది. మీకు రావట్లేదు అనుకుంటే మళ్ళీ ఇలాగ పెన్సిల్ తోటి కానీ పెన్తో కానీ ఇలా నొక్కు పెట్టుకుని మెల్లమెల్లగా జాయిగా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కొట్టండి, స్పీడ్గా వేసేయాలని అవసరం అయితే లేదు. చూడండి ఇక్కడ 1 పాయింట్లో పెట్టాను. కుట్టు వచ్చేసి దగ్గర కుట్టు పెట్టుకుంటే మనకి థ్రెడ్ మీద దారం పడకుండా పక్కన పడే అవకాశం ఉంది కాబట్టి ఇలా పెట్టుకోవాలంటే ఇలాంటి టిప్స్ అనేది వాడుకోవాలండి. మొత్తం ఈ చివరి వరకు కూడాను నీట్గా నేను చెప్పిన మార్జిన్లో ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. అక్కడ థ్రెడ్ పక్కన ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఒకసారి క్లాత్ని పైకి లేపి ఆ ఖర్చులు కిందకు ఉన్నాయో చూసుకుని మళ్ళీ చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేసేయండి అలాగా నీట్గా మొత్తం చివరి వరకు అంతే. చూసారా పెన్సిల్ తోటి ఎంత నీట్గా అసలు వచ్చేస్తుందో చూడండి. థ్రెడ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ బాగా వచ్చిందండి. ఇలాంటి కటింగ్లు మనకి ఎవరు నేర్పుతున్నారండి? ఇంత దగ్గరికి వెళ్ళి మనం లైవ్లో కూర్చుని కళ్ళు ఎదురుగుండా కూర్చుని చెప్పినా సరే అలా నేర్చుకునే వాళ్ళు లేరండి. ఈ రోజున మనకి యూట్యూబ్ ఛానల్లో ఇన్ని వీడియోలు దొరుకుతున్నాయి అంటే నిజంగా మన అదృష్టం అనుకోవాలండి. ఏదైనా సరే ఫ్రీగా అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఇలాంటి కటింగ్లు స్టిచ్చింగ్లు రావాలంటే ఒక సంవత్సరం టైం పట్టిద్దండి. ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో నిజంగాను మొత్తం వచ్చేసరికి. అలాంటిది మనకు యూట్యూబ్ ఛానల్ వల్ల ఎంత మేలు పొందుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. ఈ మూలలో కార్నర్లు తిరిగే కాడ, వంపులు తిరిగే కాడ మూలలో ఒక్కసారి చేతితోటి ఇలా సవరించుకుంటూ వేసుకుంటూ వస్తే మనకి యాస్కోసులు రాకుండా మూలలు అనేది టర్నింగ్లు కాడ ఎత్తుపట్టినట్టు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను కింద వేసిన క్లాత్ క్రాసే, పైన వేసిన క్లాత్ క్రాస్ తీసుకున్నప్పుడు మనం ఒడి వంకర లేకుండా వచ్చేసిద్ది అనమాట. అలా ఒడి వంకర లేకుండా రావాలి అంటే మీరు మన చేతితో కూడా అదుముకుంటూ సవరించుకుంటూ స్టిచ్చింగ్ చేసేది కూడా ఉందండి, మన చేతిలోనే ఉంది. ఇలాగ మొత్తం చివరి వరకు ఇలా నీట్గా ఒక 1/2 ఇంచు, మళ్ళీ ఎక్కువ రావద్దండో, ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్జిన్లోనే వేసుకుంటూ కనుక వచ్చేస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ రావాలంటే తప్పనిసరిగా వస్తుందండి. చూడండి చివరి వరకు ఇలాగ ఇంతే మొత్తం. ఇక లాస్ట్ వరకు ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం లోపలికి మడుచుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్జిన్లోనూ ఉంచుకుని మిగతాది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బ్లౌజ్ని మొత్తం చుట్టుదీరుగా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా యాస్కోసులు అనేది రాలేదు, నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి. మీకు నచ్చితే కనుక లైక్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం ఈ చివర ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకుని చూడండి. ఇప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉంటే కనుక ఒక 1/4 ఇంచ్ ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోండి. మెల్లగా కట్ చేసుకోండి. కంగారుగా చేస్తే బ్లౌజ్ అనేది కట్ అయిపోయే అవకాశం ఉందండి. మీకు మెల్లగా చెప్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు గట్ట నేర్చుకోవాలని చెప్పి ఆతురతోటి ఆదరబెదర చేస్తారేమో, బ్లౌజ్ వేస్ట్ అయిపోద్దండి. మళ్ళీ అది కటింగ్ అయిపోయిందంటే పని చేయదనమాట. ఇలాగా మొత్తం బ్లౌజ్ అంతా కూడాను ఈ పక్కనున్న ఖర్చుని ఒక 1/4 ఇంచే ఉంచుకోండి. 1/4 ఇంచ్ ఉంచుకున్నాక ఈ సైడ్ ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చుల్ని ఏం చేస్తారంటే కట్ చేసేయండి. ఒక 1/4 ఇంచ్ ఉంచుకుని మిగతాది మొత్తం కట్ చేసేయండి. ఇది ఎక్స్ట్రా ఉంచుకునే అవసరం లేదు. మనం ఘాట్లు కూడా పెట్టుకోక్కర్లేదండి. చుట్టుతిరిగా కార్నర్లు తిరిగే కాడ కూడా ఘాట్లు పెట్టుకునే అవసరం లేదు. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, నేను పైన నుంచి అతికేసుకున్న క్లాత్ ఉంది కదా రెడ్ కలర్ది, ఇప్పుడు ఇది ఒక 1/2 ఇంచ్ మార్జిన్లోను ఇలాగా మడత తిప్పుకుని దాని పక్క నుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలాగా మొత్తం చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఫినిషింగ్ వచ్చిందా లేదా ఫ్రెండ్స్? నాకైతే చాలా నచ్చిందండి, చాలా బాగుంది. ఎంత బాగుందంటే నిజంగాను ఇలాగ ఇన్ని వీడియోల్లోనూ ఇన్ని రకాలుగా పైపింగ్ థ్రెడ్లు వేసుకోవచ్చా అన్నట్టుంది కదా, అంత బాగుంది. నిజంగా తప్పనిసరిగా మంచి కామెంట్ రావాలండి నాకు ఈ వీడియోకి. ఏంటి అన్నది నిజంగాను ఇక అంతా మీ చేతిలోనే ఉంది, చూసేవాళ్ళ చేతిలోనే ఉందన్నమాట. ఇలాగ మడిచేసుకుని
ఇలా కుట్టుకోవచ్చు అనమాట. అలాగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు ఈ క్లాత్ని పక్కకే ఒక 1/2 ఇంచు అలాగా ముందలకు పెట్టిందైతే ఇలాగ ఒక 1/2 ఇంచు ఎదరకున్నది మడత పెట్టేసుకుని ఆ మడత పెట్టుకున్న వైపు నుండి చక్కగా ఒక 1/2 ఇంచు మార్జిన్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మీకు అవసరమైతే చేతి పని చేసుకోండి, లేదంటే కనుక మిషన్ కుట్టేసేసుకోండి. ఇంకా మిషన్ కుట్టేసుకుంటే మనకు చేతి పనితో అవసరం లేదనమాట. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేద్ది. ఈ విధంగా వేసుకోవచ్చు, మనకి ఎన్ని విధాలుగానే వేసుకోవచ్చు అండి. ఇంకా నేనైతే నాకు నచ్చిన మోడల్లో వేసుకుంటున్నాను అనమాట. ఇలాగ ఫ్రంట్ ముందర వచ్చేసి ఒక 1/2 ఇంచు అనేది ముందుకు తిప్పేసుకుని దాని పక్క నుంచి క్లాత్ని అదేనండి లైనింగ్ క్లాత్ పైన మెడ ముక్కకి అని చెప్పి తిప్పుకున్నాను కదా రెడ్ కలర్ది, దాని పక్క నుంచి ఒక 1/2 ఇంచులోను ఒక స్టిచ్ చేసుకొచ్చేస్తున్నాను. అంటే పాదం ఖర్చులోను అనమాట. ఈ పాదం ఖర్చులోను ఇలా వేసుకుంటూ చివరి వరకు వచ్చేసేయండి. మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేసి షేర్ చేయండి. మీకు మంచి కామెంట్ పెడితే మీకు రిప్లై అన్నది కూడా కామెంట్లోను మీకు రిప్లై కూడా ఇస్తానండి. అనేక రకమైన వీడియోల్లోనూ ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోల్లో రావాలని అయితే కోరుకుంటున్నాను. ఈ చివరికి వచ్చేసరికి కూడాను ఈ పాదం దగ్గర లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి అలా మడత పెట్టేసుకుని ఒక స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ని మొత్తం వెనక్కి తిప్పేసేసుకుని వేస్ట్ ఖర్చు ఉంటుందండి పక్కన ఆ వేస్ట్ వచ్చిన దాన్ని కూడా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకుంటూ కట్ చేసుకుంటూ రండి. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందన్నది ముందు కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కనుక మంచి వీడియోలతోటి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలోని బ్లౌజ్ వీడియోలతోనే వస్తానన్నమాట. అన్నీ బ్లౌజ్కి సంబంధించినవి చేస్తానండి నేను. ఇంకా కంటెంట్ లేని అంటూ ఏం పెట్టను అనమాట. ఎందుకంటే నేను ఖాళీగా లేనప్పుడు ఇంకేదో అలా చేశానన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ పక్క నుంచి నేను ఇలాగా మిషన్ కుట్టి వేసేస్తున్నాను అనమాట. ఇలా వేసుకుంటే మీరు వేసుకోండి, మీ ఇష్టం అండి, మీ చాయిస్ అది. మీ చాయిస్ ఏంటంటే మీకు చేతి పని చేసుకుంటాను ఇంకా నీట్గా ఫినిషింగ్ రావాలి అనుకుంటే చేతి పని చేసేసుకోండి. హెమ్మింగ్ చేస్తేనే అందంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు ఖాళీ లేదు. ఇంకా బట్టలు అయితే ఇది నాదే కాబట్టి నేను పక్క నుంచి ఇక్కడ పాదం ఖర్చు మందంలోనూ ఒక కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. గోటు మాత్రం మీదకి రానివ్వకండి. చాలా ఫినిషింగ్ నీట్గా రావాలన్నమాట. చూడడానికి అందంగా లుక్ కనపడాలి. బ్లౌజు మీకు ఫినిషింగ్ అనేది ఏంటంటే స్టిచ్చింగ్లోనే ఉంటుందండి. నీట్గా ఫినిషింగ్ రావాలి అనుకున్నప్పుడు నీట్గా మనం ఎప్పుడైతే మనం స్టిచ్ చేసుకుంటూ స్టార్టింగ్ దగ్గర నుంచి కుట్టే విధానంలో కూడా ఉంటుందండి. బ్లౌజు ఎలా ఉంది అన్నది చెప్పేయచ్చు అనమాట. మన స్టిచ్చింగ్ వీడియోలోనే మన చేతిలోనే ఉందండి. కటింగ్ చేస్తాం, అక్కడ పెట్టేస్తాము. ఫినిషింగ్ రావాలంటే స్టిచ్చింగ్ చేయాలండి. నచ్చితే కామెంట్ చేయండి. మీకు బ్లౌజ్ ఎలా అనిపించింది అన్నది ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుకు పంపించండి ప్లీజ్ అండి. కొంచెం ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు మొదట మీరు ఎంత సపోర్ట్ చేశారో నాకు చాలా ఇంకా మర్చిపోలేనండి. అలాగా మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముచున్నాను. చూడండి ఇంకా ఇలాంటి బ్లౌజులు కటింగ్లు ఇంకా ఎన్నో పెట్టాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. మీకు కావాలంటే చేతి పని చేసుకోండి, లేదంటే కనుక ఇలాగ పక్క నుంచి దారం స్టిచ్ చేసేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్తుంది అని బోర్ కొడుతుందని మాత్రం అనకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.